మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టుదును, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవుడైన యెహోవా, ప్రభు అయిన దేవుడు, తన భక్తులతోనూ తన ప్రజలతోనూ ఆయన శుభవచనము సెలవిచ్చు దేవుడై ఉన్నాడు. మాట నెరవేర్చు దేవుడై ఉన్నాడు, స్థిరపరచు దేవుడై ఉన్నాడని ఆయన వాగ్దానము శుభమైన వాగ్దానముగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాడు. ఆయన ప్రజలు అనగా యెహోవా దేవుడిగా గల జనులు, ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెహోవా చే ఏర్పరచబడిన వారు భక్తులు, తన ప్రజలతోనూ అనగా యెహోవా దేవుడిగా గల జనులుగా యెహోవా ఏర్పరచుకున్న భక్తులు. కీర్తన గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 4వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. అప్పుడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఆ ఆలకించిన మొర, విజ్ఞాపన, విన్నపము ద్వారా దేవుడు శుభవచనం ఎల్లప్పుడూ ఆయన శుభవాగ్దానము, శుభవచనము సెలవిచ్చు దేవుడై ఉన్నాడని, ఆయన మాట ఎన్నటికీ తప్పిపోదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకై మొదటి దినవృత్తాంతముల గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో 29వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఇలాగ ప్రార్థన చేస్తాడు. 17వ వచనంలో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును అంటాడు. ఆయన హృదయ పరిశోధన చేసి ఎవరు ఆయన నామమును పరిపూర్ణంగా నమ్ముకొని ఉన్నారు, ఆయన నామందు విశ్వాసం ఉంచి ఉన్నారు, వారికి ఆయన వాగ్దానము దయచేయు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయంలో నాతాను ప్రవక్త తనకు దావీదును గురించి తనకు ప్రత్యక్షమైన వాటిని ప్రత్యక్షపరిచినప్పుడు దావీదు భక్తుడు, రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగూ ప్రార్థన చేస్తాడు. 22వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు నిత్యము నీకు జనునట్లు నీవు అలాగూ చేసితివి, యెహోవా అయిన నీవు వారికి దేవుడివై ఉన్నావు అని దేవుని వాక్యం. నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరపరచబడును గాక అని దేవుని వాక్యంలో రాయబడును. ఆ సెలవిచ్చిన మాట ఏమిటంటే 26వ వచనంలో, యెహోవా నీవు దేవుడివై ఉండి ఈ మేలు నీ దాసునికి చేసిందని సెలవిచ్చి ఉన్నా, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట శుభకరమైనది, శుభవచనము మాత్రమే ఆయన సెలవిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన మనం చేయవలసింది మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ, కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదుకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి, మీ మనస్సులు దృఢపరచుకొని ఉండాలని. అలాగే దావీదు మహారాజు తర్వాత సొలొమోను మహారాజు కూడా తన ప్రార్థన యందు 2వ దినవృత్తాంతముల 6వ అధ్యాయము 31వ వచనం, నీ మార్గములో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దయచేయుదువు గాక, నీ ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఒక్కడే మానవుల హృదయములను ఎరిగినవాడు. కాబట్టి సొలొమోను మహారాజు యొక్క ప్రార్థన ఏమై ఉన్నదంటే 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 42వ వచనంలో, నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకో ప్రభువా
నీ శుభవాగ్దానం ఎన్నటికీ తప్పిపోయినది కాదు. నీవు వాగ్దానం చేసేది శుభకరమైన వాగ్దానమే, కానీ అది నీ ఉద్దేశములు మంచివే కానీ అని దేవుని వాక్యంలో దేవునికి స్తుతిస్తూ ప్రార్థన చేయించు ఉన్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే వాగ్దానములన్నీ అవన్నీ శుభకరమైన వాగ్దానం అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువలన మనకు దేవుడు తన భక్తులతోనూ తన ప్రజలతోనూ ఆయన అనుగ్రహించు హృదయ పరిశోధన ద్వారా అనుగ్రహించు ప్రతిఫలము కొరకై నా వాగ్దానములు శుభకరమైన వాగ్దానములు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే దావీదుతో ఆయన సత్య ప్రమాణం చేసి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన చేసిన సత్యమైన ప్రమాణము భంగము కాని నిబంధన అని కూడా దేవుని నిబంధనలు ఎలా ఉంటాయంటే అవి భంగము కాని నిబంధనలుగా దేవుని సన్నిధిలో ఉంటాయని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి ఆయన నియమించిన శాసనములను కట్టడలను ఆయన నిర్ణయించిన నియమములను అంటాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం 56వ వచనంలో ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్కటైనను ఒక్క మాట అయినా తప్పుపోయినది కాదని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగే ఎప్పుడైతే ఆయన మనకు శుభవచనము సెలవిస్తాడు, శుభవాగ్దానం సెలవిస్తాడు, ఒక్క మాట కూడా తప్పిపోదు మన జీవితంలో. అది ఆశీర్వాదకరంగా దీవెనకరంగానే ఉంటుంది. అందుకే మన మనస్సులను దృఢపరుచుకొని యెహోవా తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రభువు వైపు తిరిగి మనము దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞానుసారంగా అది దేవుని వాక్యమని దేవుని ఆజ్ఞని దేవుని వాగ్దానమని మనం నమ్మినప్పుడు ఆయన చేసి సెలవిచ్చిన శుభవచనంతో కూడిన శుభవాగ్దానములో ఒకటే మాట తప్పిపోదు. అప్పుడు ఏం జరుగుతుందంట? కాబట్టి మన దేవుడైన యెహోవా 57వ వచనంలో మనలను వదలకను విడవకను మనకు తోడుగా ఉండి తన మార్గములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లుగా మన హృదయములు తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆ తర్వాత తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగళ్ళు మన దేవుడిని యెహోవా సన్నిధిని ఉండునుగాక. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు ఈ దినమందున్నట్టు ఆయన చేసిన నిర్ణయం చేసుకున్నట్లు మీ హృదయము మీ దేవుడని యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక అని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 59, 60, 61 వచనం. ఆయన చేసిన ప్రతి నిర్ణయం చేసుకుంటకు మన హృదయము మన దేవుడైన యెహోవా విషయమై సర్వసన్నిధిని సర్వసిద్ధముగా ఉండాలి. అంటే మనము ఆయన ఎదుట చేసిన విన్నపములు ఆయన సన్నిధిలో చేయాలి. అప్పుడు ఆయన ఎన్నడూ తప్పిపోని శుభవాగ్దానము, ఒక మాట అయినా తప్పిపోని శుభవాగ్దానము దేవుడు మన జీవితంలో, అందుకే ఆయన తన భక్తులతోనూ తన ప్రజలతోనూ శుభవచనము సెలవిస్తారు. ఈ నూతన సంవత్సరంలో ఆ శుభవాగ్దానమును తప్పిపోని మాట తప్పని దేవుడు మనకు అనుగ్రహించే శుభవాగ్దానమును మనం పొందుకోవాలంటే దేవుని వైపు తిరిగి మరి ఎక్కువగా మనము ఇదివరకు ఎన్నడూ మనము చేయని ధ్యానమును, ప్రార్థనా జీవితమును ఆత్మీయంగా ఎదుగుచు మనము ఆత్మీయంగా బలపడి దేవుని ఆశ్రయించే వారము, ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించే వారముగా, ఆయన సన్నిధిలో మన ప్రార్థనలు మనము చేయవారముగా ఉన్నప్పుడు అది ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు శుభవాగ్దానం, మాట తప్పిపోని శుభవాగ్దానం, మాట తప్పని శుభవాగ్దానం, ఒక మాట అయినా తప్పిపోదు. ఆ వాగ్దానం ఒకసారి దేవుడు చేశాడంటే దాని ఆయన నిర్ణయ కాలంలో అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఆయన నిర్ణయములను మనము ధ్యానించేవారముగా, అది దేవుని చిత్తమని ఆయన మన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారు, నూతన జీవము పొందుకొని, నూతన హృదయము, నూతన మనస్సును, నూతన ఆత్మను పొందుకున్నప్పుడు నూతన వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి
ఆయన ఇచ్చిన మాట ఒక్కటైనను అది శుభవాగ్దానముగా మన జీవితంలో నెరవేర్చి ఆయన సెలవిచ్చిన శుభవచనము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దాని కొరకు మనము ఇందాక చదువుకున్న మొదటి రాజుల గ్రంథంలో మనము ఎల్లప్పుడూ ఆయన ఈ దినమందున్నట్టు ఆయన చేసిన నిర్ణయములను చేసుకుంటూ మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమే సర్వసిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అది ఆయన చేసిన నిర్ణయములు మనము మన జీవితంలో ఆయన చిత్తముగా శుభవాగ్దానముగా నెరవేర్చుకోవడానికి మనం ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానములన్నీ నెరవేరుతాయని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట 33వ అధ్యాయంలో 11వ వచనములో యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఆయన మన ఎడలు కలిగి ఉన్న ఆలోచనలు ఆయన మన జీవితంలో జరిగించడానికి ఆయన చిత్త ప్రకారం నిర్ణయించిన నిర్ణయములు అవన్నీ సదాకాలము నిలుచు. ఆయన ఆలోచనలన్నీ సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎందుకనగా యెహోవా 33వ కీర్తన 4వ యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది అని. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చు దేవుడు. అవన్నీ ఆ వాగ్దానములు, ఆ శుభవచనములు, శుభవాగ్దానముగా మన జీవితంలో నెరవేర్చబడటానికి అవి యేసుక్రీస్తునందు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని మొదటి అధ్యాయము 20వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ ఆయన అవునను వాడుగా ఉన్నాడు. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయముగా నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చేటప్పుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో మాట నెరవేర్చి యెహోవా దాన్ని స్థిరపరచవల్ల నిర్మించి యెహోవా ఇలాగ సెలవిస్తున్నా. ఒకసారి దేవుడు ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడంటే దాన్ని నిర్మించి తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా వాగ్దానముగా నెరవేర్చి నిత్య నిబంధనగా పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని స్థిరపరచడానికి ఆయన ఆ వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి అవన్నీ యేసుక్రీస్తునందు మన ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా నీవు నమ్మిన యెడల దేవునికి మహిమ కలుగుతుంది. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కన్న వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవన్నీ యేసుక్రీస్తునందు అవును నిశ్చయముగా జరుగుతాయి అన్న వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు. ఆ వాగ్దానం పొందుకోవటానికి ఆ వాగ్దానం స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆ దేవుని వాగ్దానం ఎన్నైనను అది శుభవచనములుగా శుభవాగ్దానములుగా ఒక మాట ఆయన తప్పిపోకుండా ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడని కీర్తన గ్రంథం 143వ అధ్యాయంలో ఆయన శుభవాగ్దానములు నెరవేర్చి దేవుడు ఈరోజు నీవు నమ్మినట్లయితే ఆ వాగ్దానములు దేవుని మందిరంలో నీవు పొందుకున్న ప్రతి వాగ్దానం అది క్రీస్తునందు అవును నిశ్చయంగా జరుగుతుందని ఆమేన్ అని నీవు అన్నప్పుడు ప్రకటింపబడిన ఆ వాగ్దానము శుభవచనముగా శుభవాగ్దానముగా మనకు మన జీవితంలో దేవుడు సంపూర్ణముగా మనకు ప్రతిఫలము దయచేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు నీ హృదయము ఆయన సన్నిధిలో సర్వసిద్ధముగా ఉండి ప్రార్థించుకుని ఆ వాగ్దానం పొందుకోవాలని అవి యేసుక్రీస్తునందు అవును అని చెప్పి కాదని వాడై ఉండలేదు. కానీ ఆయన అవును నిశ్చయంగా నీ జీవితంలో ఈరోజు ఆ వాగ్దానము నెరవేర్చబడింది. అది శుభవాగ్దానముగా ఆయన తన భక్తులతో సెలవిచ్చే శుభవచనముగా నీ జీవితంలో ఉత్తమమైన దానిగా దేవుడు నీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన వాగ్దానం నెరవేర్చునుగాక, స్థిరపరచునుగాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవదయగల మా తండ్రి, అవును తండ్రి, మీ వాగ్దానం ఎన్నైనా అవన్నీ శుభవాగ్దానములుగా శుభవచనములుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అవి పొందుకుంటూ మా హృదయంలో సర్వసిద్ధముగా మీ సన్నిధిలో ఉంది. ప్రభువా, మా విజ్ఞాపనలు ప్రార్థనలు మీ వాగ్దానమును మేము పొందుకున్నట్లుగా మీ సన్నిధిలో చేయబడి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి జీవితంలో నూతన కార్యములు జరిగించి వారందరూ మీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించి మీరు వారి కొరకు చేసిన నిర్ణయములను
మీ చిత్తమును జరిగింపబడినట్లుగా వారి హృదయములు సర్వసిద్ధముగా ఉండినట్లు సహాయం దయచేయమని, కార్యము నిర్వహించమని, శుభవాగ్దానం నెరవేర్చమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధమైన ఆత్మ సహాయము ద్వారా ప్రతి వాగ్దానము శుభకరమైన వచనముగా, శుభవాగ్దానముగా, మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు మీ జీవితంలో మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.